Hello guys, welcome to my YouTube channel. యాక్చువల్గా మా అక్కని నేను ఎగ్ బుర్జీ చేయమని చెప్పిన, చాలా రోజులు అవుతుంది అండ్ గణేష్ చతుర్థి 11 days తినొద్దు కదా ఎగ్ అని చెప్పి, సో ఫైనల్గా గణేష్ చతుర్థి అయిపోయిందని చెప్పి సో ఎగ్ బుర్జీ చేయమన్నా. ఆమె మంచిగా కూర్చుంది కాలు మీద కాలు వేసుకొని. జస్ట్ ఇప్పుడు నేను మొత్తం అన్నీ కట్ చేసి పెట్టినా అనుకో, విఐపీ లాగా వచ్చి కట్ చేసినావా అని అంటుంది. సో మా అక్క వచ్చి ఎట్లా రియాక్షన్ ఇస్తుంది. సో మేము ఎగ్ బుర్జీ స్పెషల్గా చేస్తాం మా అక్క. నేను ఎన్నిసార్లు ట్రై చేసినా నాకు రాలేదు. సో మీరు కూడా అలానే చేస్తారా, ఎట్లా చేస్తారో. అండ్ ఎగ్ బుర్జీ అన్నమాట, మా అక్క ఎగ్ బుర్జీ స్టైల్ డిఫరెంట్గా చేస్తుంది. సో ఎలా చేస్తుంది అనేది 2 days వ్లాగ్ అన్నమాట. సో లెట్స్ గో. ఇక నేను మొత్తం ఆనియన్స్ అన్నీ కట్ చేసినాక వస్తుంది మంచిగా. యాక్చువల్ కొంతమంది టొమాటోస్ కూడా వేసి చేస్తారు కదా, యాక్చువల్లీ నేను టొమాటోస్ వేసి చేస్తా. సో అందుకు మేబీ టేస్ట్ డిఫరెంట్ అట్లా వస్తుంది అనుకుంటా. ఓన్లీ ఆనియన్స్ ఒకటే వేయాలనుకుంటా. మొత్తం ఆనియన్స్ కట్ చేయడంలో టాస్క్ ఏంటంటే అంత పైన పాటు తీసే వరకు నెక్స్ట్ లెవెల్ చిరాకు వస్తుంది అసలు నాకైతే. ఎవరైనా తీసేస్తే బాగుంటుంది, లేకపోతే ఎవరైనా కట్టర్ కనుక్కుంటే బాగుండు అనిపిస్తుంది నాకు అసలు. అంత ఇదిగో మళ్ళీ ఆనియన్స్ లేకపోతే అయితే అస్సలు బాగుండదు. నాకైతే ఆనియన్స్ ప్రతిదానికి కావాలనిపిస్తుంది, కానీ ఇది కట్ చేస్తున్నప్పుడు కల్లా చిరాకు వస్తుంది, ఏంది అని చెప్పి. మా అక్క చెప్పేసింది చిన్న కట్ చేయమని. జస్ట్ ఆవిడ కట్ చేసి మిక్సర్లో అనేసి అయిపోతుంది. వచ్చి వేస్తుంది, చూపిస్తాం మొత్తం అక్క ఎట్లా వేస్తుందని. ఇట్లా ఉండాలి ఆనియన్స్ ఫస్ట్ నుంచే కదా, ఈజీ అవుతుంది. ఈజీ ప్లస్ ఇంకా ఇది తినద్దంటే బ్రౌన్ కలర్ది సమ్ క్యాన్సర్ ఏదో వస్తుందని చెప్పి నేను ఎక్కడ చదివిన. అప్పటి నుంచి ఇంత ముక్క కూడా రానియకుండా కట్ చేస్తే ఇంకా మంచిది కాదు అని చెప్పి మాకు వచ్చింది. చెప్పినా కదా అన్న ఆనియన్స్ అయిపోయినాక వస్తుందని విఐపీ లాగా. అంత సన్న సన్న కట్ చేస్తారా? చూసారా, కట్ చేసాడే ఎక్కువ. అంత సన్న సన్న మనం ఏమన్నా దాన్ని సైడ్ డిష్కి తింటామా, కర్రీకి చేసుకుంటున్నామా? అసలు ఏందో చెప్పినావా వ్లాగ్లో? చూడు, చెప్పకుండా నేను చేస్తాను అసలు. వాట్ అసలు ఇదంతా. ద హెల్ అండ్ హెవెన్. చూడు, మా అక్కకి నేను కష్టం లేకుండా చేస్తే మొత్తం. యాక్చువల్లీ నాకు ఆల్రెడీ కట్ చేసి మా ఇంట్లో అంటే తప్పదు కూడా కట్ చేస్తాను అనుకో, కానీ నీకు వచ్చినాక ఎవరో ఒకరు ఉంటారు కదా, మా అమ్మ నడిపించేస్తా. చూసారా, మీ అక్కలు కూడా ఇట్లనే సాడిస్టాల లెక్క చేస్తారా? అంటే మా అక్క సాడిస్ట్ అని కాదు, మంచిదే. చూడండి, ఎన్ని ఆనియన్స్ కట్ చేసినా నేను లాస్ట్కి చూపిస్తా. గిన్నెడు ఆనియన్స్ కట్ చేసిన మా అక్కకి అయినా కూడా సరిపోవు. ఫ్రిడ్జ్లో నేను లేకపోతే ఏమైపోతావో ఏమో. ఓ షిట్, నాకు కట్ చేసినంత సేపు ఏమో కన్నీళ్ళు రావు, ఇప్పుడేమో వస్తుంది. నేనే నిన్ను కాపాడినా. ఆనియన్స్ కట్ చేయ నీకు వాటర్ వస్తే మాత్రం కాపాడదు, దీనికైతే కాపాడదు. దానికన్నా డేంజర్ దోమ. ముందే బయట వాతావరణం బాగాలేదంట, వాటర్ ఎఫెక్ట్ కదా అది ఇది అని కొత్త కొత్త జ్వరాలు వచ్చినాయి. అంటే నాకు రీసెంట్గా 4 days బ్యాక్ నాకు కూడా ఫీవరు లైన్గా అట్లా మొత్తం విరాజ్ బావ అక్క అందరూ వచ్చేసాం. ఇంకా కొంచెం కోల్డ్ అండ్ కాఫ్ తగ్గలేదు. చూడగా ఇన్ని ఆనియన్స్, ఇన్ని అవి 2 ఆమె కట్ చేయడం నింతుంది అంతే. ఇన్ని ఆనియన్స్ ఇన్ని రెండే ఇన్నైనా మొత్తం కర్రీ అయిపోయినాక తక్కువ అవుతున్నాయి కదా ఆనియన్స్ అని అంటుంది. ఇక చేయాలంటే ఇంట్లో ఫస్ట్ కిచెన్ ఉండాలి. జోకా నవ్వాలా? కిచెన్ ఉండాలి, తర్వాత స్పాన్ ఉండాలి, ఓ గ్యాస్ ఉండాలి, ఫస్ట్ మనిషి ఉండాలి. కిచెన్ కన్నా ముందు మనిషి ఉండాలి. అయితే వచ్చాడు హీరో. ఏం చేయాలి? చేస్తున్నా, పెట్టేసిన ఆల్రెడీ 5 minutes అవు. ఏం కావాలి నీకు విరాజ్? విరాజ్కి బాయిల్డ్ ఎగ్ కావాలంట. ఎవరు నువ్వు అసలు? నువ్వు తినద్దు. ఎందుకు తింటావు నువ్వు అసలు?
ఆహా పెద్దోళ్ళు తినాలి, చిన్నోళ్ళు తినద్దు. పిన్నిని గుద్దుతావా? ఎట్లా? పళ్ళులు తీసేసా? తీసేసి పిన్నిని కొడతారా విరాజ్? ఎన్ని ఇప్పిస్తుంది పిన్ని నీకు చెప్పు? మా విరాజ్ మొత్తం నాటి అయిపోయిండు. స్టవ్ వెలిగించుకున్నాక సరే అది ప్యాన్ పెట్టుకొని మీకు కావాల్సినంత నూనె. మా అక్క మా మమ్మీ తెలుసుగా తట్టడి నూనె పోస్తారు. అంటే కొన్ని ఫుడ్స్కి ఆయిల్ వేస్తేనే బాగుంటుంది, లేదు మనము ఇట్లా 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 వేస్తే ఇక దాని ఇండైరెక్ట్ గా మా అక్క నన్నే అంటుంది అనమాట. నేనే చాలా తక్కువ వస్తాను అనమాట. ఎంత వేసి ఏందో ఇక పెడదాంలే అన్నట్టుగా పెట్టేస్తుంది ఆమె. ఇక ఆమె పెళ్ళైనాక ఆమె ఏం పెడుతుందో ఏమో, నేనైతే ముందే తినే చూడ. కారం పెడతా ఏమనుకుంటున్నావు? ఎన్ని డైలాగులు చెప్తున్నాడు చూడు విరాజ్. సరే బాయిల్డ్ ఎగ్ మొత్తం నేనే తినేస్తా. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేసుకున్నాక జీరా అండ్ ఆవాలు కూడా వేస్తావా? చాలా స్టైల్ చేస్తుంది మా అక్క మొత్తం వంట ఈరోజు. ఈ వ్లాగ్ అంతా మా అక్క కాకలేసి చేస్తుందో ఏమన్నా అయ్యి చేస్తుందో అసలు. ఏంది అప్పుడే ఆనియన్స్ కూడా వేసేస్తున్నావా? పుస్సు పుస్సు సౌండ్ వస్తుంది ఆనియన్స్ వేసినప్పుడు. అలాంటి సౌండ్లు ఏం పట్టించుకోవద్దు, పక్కకి వెళ్ళిపోవాలి. ఇష్టం వచ్చినట్టు కొట్టి వెళ్ళిపోతాడు మా విరాజ్ అయితే. మొత్తం ఆనియన్స్ వేసేసినావు. కొంచెం దాచిపెట్టుకుంటావా రేపటి కోసం? రేపటి కోసం టొమాటోస్ ఏమా? మనం టమాటోస్ వేసుకోవడం రొట్టి చెప్పొచ్చింది. తిప్పుతుంది అంత ప్యాన్ కదా. ఇలా 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 కలుపుకోవాలి. అట్లనే కలుపుతారు అక్క, అందుకే చెప్తాను. ఆల్రెడీ అంటారు నేనంట. అదంతా హెవీ ఉంది కదా మనకు అననిక రాదు. ఇది మొత్తం స్మెల్ వచ్చే వరకే ఉండాలి కదా. పచ్చి వాసన పోవాలి, పచ్చి వాసన పచ్చిది. మనం సాల్ట్ వేసుకున్నాం అనుకో. బాగా వ్లాగ్ చేసి భయపడక. ఆనియన్స్ అదేంటి తొందరగా సాల్ట్. మేము యాక్చువల్గా పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాం. ఏమి ఇంట్లో సాల్ట్ ఉంటే ఆ సాల్ట్, బ్లాక్ సాల్ట్, వైట్ సాల్ట్, ఆరెంజ్ సాల్ట్. నాకు తెలిసి పింక్ సాల్ట్ వేసుకుంటే కొంచెం మంచిది. అంటే ఎవరైనా థైరాయిడ్ షుగర్ ఇవన్నీ ఉన్న వాళ్ళు పక్కన వేసుకుంటే బాగుంటుంది. సరేలే, అది నేను డిస్క్రిప్షన్లో పెడతా. ఆనియన్స్లో సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. ఓకే, అదొక చిన్న టిప్పు. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు అయితే వదిలేసేయండి, తెలియని వాళ్ళు అయితే వాడుకోండి. బేసిక్గా ఏ కర్రీలైనా అంతే కదా. అంతేనా? ఆనియన్స్ వెజిటేబుల్స్ వేస్తే తొందరగా మగ్గిపోతాయి. అవును. నార్మల్ సాల్ట్ ఏంటిది సంథింగ్ ఏవేవో ఎక్కువ సంథింగ్ ఏదో ఉంటాయి. సోడియం అనుకుంటా ఎక్కువ ఉంటదంట. ఈ పింక్ సాల్ట్ ఏంటంటే ఉంటదంట, కొంచెం తక్కువ, హెల్త్ కూడా మంచిదంట. అందుకని మేము ఇప్పుడు కారం సపరేట్, పింక్ సాల్ట్ సపరేట్ యూజ్ చేస్తున్నాం. ప్రతిదానికి అదే వేసుకుంటున్నాం. అది వేసుకుంటే కొంచెం ఏమన్నా కంట్రోల్ ఉంటాయంట. సో నేను అవి రెండు డిస్క్రిప్షన్లో పెడతా. ఆర్గానిక్. మా చెల్లెకన్నీ ఏంటంటే కొత్త కొత్త రోగాలు పెరిగిపోయింది, థైరాయిడ్ అది ఇప్పుడు నార్మల్ గా చిన్న పిల్లలకి 10 years వాళ్ళకి కూడా వచ్చేస్తుంది థైరాయిడ్ ఇవన్నీ. అదైతే కామన్. అది ఏంటి కోల్డ్ కాఫ్ లాగా అయిపోయింది థైరాయిడ్. అందుకని చెప్పి కొంచెం అన్న తక్కువ ఉంటుంది అన్నట్టు మేము యూజ్ చేస్తున్నాం అన్నమాట. మళ్ళీ తిప్పుతుంది మా అక్క. ఏమన్నా అయిందనుకో కూడా వస్తాడు బాగా. ఏమో వేసిరు అనుషని మొత్తం మోనిక మీద వేసేస్తాను. నేను చేసిన అసలు నీ వల్లే, మొత్తం నీ చేతుల్లో. రేపటి కోసం మా అక్క ప్రభాస్ ఫ్యాన్. ఒకప్పుడు నేను నిజంగానే ప్రభాస్ ఫ్యాను. ఈ మధ్య ప్రభాస్ సినిమాలు చూస్తుంటే బోర్ అనిపిస్తుంది. అంటే ఏంది వస్తారా అని కానీ మా ఇంటి అడ్రస్ మీకు తెలియదు.
కేజీఎఫ్ నుంచి అవే ఆ బుల్లెట్స్ పార్టూస్ అన్ని సినిమాలు కేజీఎఫ్ ప్రభాస్ కాదు, కేజీఎఫ్ నుంచి అదే థీమ్స్ తోటి వస్తున్నాయి కదా, అవే సినిమాలు ఫాలో అయిపోతున్నారు. డిఫరెంట్ అనిపిస్తలేదా నీకు? అందుకే సినిమాలు పోవాలంటే కూడా బోర్ కొడుతుంది. అసలు యాక్చువల్లీ నవీన్కి మూవీస్ అంటే ఎక్కువ ఇష్టం. కొత్త సినిమా రాగానే పోతాడు. అవును, ఆయన పోయేదాకా నన్ను కూడా పట్టుకొని పోతాడు. ఈ మధ్య ఇట్లా పార్ట్ టూ కేజీఎఫ్ తర్వాత నుంచి అవే బుల్లెట్స్ అవే వచ్చే వరకు ఇక చూడాల్సిన మూడు ఉత్సాహం అన్నీ పోతాయి. మా విరాజ్కి ఫ్రస్ట్రేషన్ నెక్స్ట్ లెవెల్. ఏమైంది రాజ్? ఎగ్గా ఏంద్రా బాయిల్ కావద్దా అది? కట్టనా అది? అయిపోయింది అనుకుంటా ఫ్రై. ఇట్లా బ్రౌన్ కలర్ వస్తే చాలు, మరీ ఎక్కువ బ్రౌన్ చేసేయద్దు. నార్మల్ అయితే సరిపోతుంది. మనం ఎగ్ వేసినప్పుడు కూడా ఇంకా ఫ్రై అవుతాయి కాబట్టి కొంచెం బ్రౌన్ ఉన్నప్పుడే తీసేయాలి. ఇప్పుడు ఎన్ఎస్ఓ ఎగ్స్ ఎన్ఎస్కోవచ్చు, ఎట్లా క్వాంటిటీ మనకు కావాల్సిన తీసుకోవచ్చు. అంటే ఒక్కొక్కరు చపాతీస్కి కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ఒక 5 వేస్తున్నా. ఇప్పుడు చూద్దాం మాకు ఎట్లా ఉంటుందో. షాప్ పెట్టించేసాం పక్కనే. నాకు అసలు ఒక్కదానికి రానే రాదు తెలుసా, నేను 3-4 times అంట అప్పుడు వస్తుంది. గట్టిగా కొట్టాలి, అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ తినాలి. ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్ తినాలి. ఆ స్పూన్ గట్టిగా ఉందనుకుంటా. కొట్టడం గట్టిగా ఉండాలి. యా, ఇంకొంతమంది ఇట్లా ట్రై చేస్తారు. వద్దులే, రాదక్క మనకి. చైనీస్ వన్కి వస్తుంది, ఫాస్ట్ ఫుడ్ వన్కి నిజంగానే వస్తుంది. అట్లా తీస్తాడు, అది ఒక స్కిల్. కారం వేసేస్తావు ఇప్పుడే కలిపినాకనా? నేను కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడే కలపద్దు కూడా, ఇట్లా ఉన్నప్పుడు కూడా కలపద్దు. మనకి ఎగ్ అనేది కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా అనిపించవు, కొంచెం అది సెట్ అయినాక అప్పుడు నేను కలుపుతా. ముందే కలపా, ఇట్లా చిన్న పీసెస్ లాగా అనిపిస్తుంది. నేను ఏం చేస్తా, ఇది వేస్తా కదా, కారం వేసేసి కలిపేస్తా, అందుకే చిన్న చిన్న పీసెస్ లాగా వస్తాయి. అందుకే కలపద్దు. ఇప్పుడు ఇట్లనే ఉంచేసి నాకు కలపాలి. మొత్తం ఫ్రై అయిపోయినాక అప్పుడు కారం వేయాలి. ఓకే, మొత్తం ఇంకా పెద్ద పెద్దగా వస్తాయి, కొంచెం పెద్ద పెద్దగా వచ్చినప్పుడు అప్పుడు కారం వేసినాం అనుకో. ఎంత 2 minutes ఆగినాక కలపాలా? ఓకే, పోతుంది కదా, ఇట్లా కొంచెం బ్రౌన్ అయిపోతుంది చూడండి. ఓకే, అప్పుడు కొంచెం లైట్ కలపాలి, లైట్గా. మొత్తం ఇప్పుడే గీకేయద్దు మొత్తం, అంటే ఇట్లా జస్ట్ అయిపోయింది కదా కొంచెం ఆల్మోస్ట్. ఇట్లా ఉన్నప్పుడు మనం కలుపుకుంటే కొంచెం పెద్దగా వస్తే పీసెస్ లాగా అనిపిస్తుంది. చిన్న ఉంటే మళ్ళీ కర్రీ ఇంత అయిందని తినం కూడా తినం మనం అసలు కదా. ఎస్, అందుకే అప్పుడే కలపదు. ఎన్ని రోజుల తర్వాత నేను ఎగ్ తింటే అబ్బా ఇట్లా ఊరిలో వస్తుంది నాకైతే. నేను మంచిగా ఫ్రై అయిపోయినాక కొంచెం అంటే మనకి అర్థం అవుతుంది ఇంత అయినాయి అని చెప్పి, బ్రౌన్ కలర్ అవుతుంది కొంచెం. అప్పుడు అట్లాంటి టైంలో మనం కొంచెం కారం వేసేయాలి. మళ్ళీ ఇప్పుడు పింక్ సాల్ట్ వేస్తావు కదా, మళ్ళీ అప్పుడు వేస్తా కొంచెం వేస్తా. ఓకే, అప్పుడు ఓన్లీ ఆనియన్స్ మట్టుకే వేసినాం కాబట్టి. ఓకే, అయితే కారం ఫుల్ బాయించి తింటాం కదా, ఫుల్ తింటాం కారం. నేను ఒకదానే తినా మా ఇంట్లో కారం కొంచెం చాలా తింటాం కారం. చూడండి ఇంకేదో వేస్తుంది, ఏమొస్తున్నా ధనియా పౌడర్ వేసుకోవచ్చు. ఓకే, అసలు ఇట్లా అట్లా వేస్తారా? నేను వేసుకున్నా. వాటరే. ఎగ్ మసాలా కూడా వేసుకోవచ్చు, ఇప్పుడు మా ఇంట్లో లేదు. మమ్మీ ఇడిచి పడుతుంది ఇంకా ఎగ్ మసాలా అవి అంటే ఏంది, ఎగ్ వేసుకోవడం ఎక్కువ అంటే ఇవన్నీ ఏందని సరిపోనంత సాల్ట్. ఇంకా సాల్ట్ మనం ఇందాక ఓన్లీ ఆనియన్స్కి వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీనికి కారం, ధనియా పొడి అండ్ సాల్ట్ ఇంకా అంతే. రెడీ అయిపోయింది బుర్జీ. పాప మా విరాజ్కి ఇంకా ఎగ్స్ ఇస్తలేము, వేడిగా ఉంది. ఆ షెల్ యూనిక్ రాదని ఇప్పుడు మనకు విరాజ్ నువ్వు తినద్దంట, విరాజ్ ఎగ్గులు తినద్దంట. తెస్తున్నారా, పుట్టిగానే అన్నది అది. అవి 2 ఇరిగిపోయినాయి ఎగ్స్. 5 eggs మేము ఫ్రై చేసుకున్నాం, కర్రీ అయిపోయింది. నీకు లేదు ఇంక ఎగ్.
ఆ 2 ఇరిగిపోయినాయి అంట. మనకి మైక్ కూడా అవసరం విరాజ్కి అయితే, అంత గట్టిగా మాట్లాడుతున్నాడు. లేదురా మైక్ నా దగ్గరనే ఉంది. చెకండి తెస్తున్నా, పొట్టు తీస్తున్నా. వాటర్ అయ్యు వాటరే కొట్టి కొట్టడం విరాజ్ అయితే. ఎగ్ బుర్జీ రెడీ. ఇప్పుడు టేస్టింగ్ టైం అనమాట. నేనే చేస్తా. అయిపోయిందా? అయిపోయింది. ఓకే, కొత్తిమీర ఇస్తున్నావా? కరెంటు పోయిందని చెప్పి మా విరాజ్ వచ్చిండు కదా. కరెంటు పోయిందని వచ్చినావు కదా లాస్ట్కి, లేకపోతే రావు. కొత్తిమీర. ఏయ్ మా అక్క మరి కామెడీ కావాలని వేస్తుంది మా అక్క అంతా. ఎందుకు? అది చిరంజీవి వేసినప్పుడు లేదా, చిరంజీవి ఎగ్ మీద సాల్ట్ ఇట్లా ఇట్లా వేసి చిరంజీవి వేసి అనుకో. ఏంది వాటర్? రిమూవ్ హ్యాండ్. జరుగు. కావాలని చెప్పిస్తాను. మైక్ కూడా వద్దు నీకు, అంత గట్టిగా అరుస్తున్నావు. ఇంకో మా విరాజ్కి బాయిల్డ్ ఎగ్ తీసుకొని పోరా. గట్టి పట్టుకో. ఓవర్ అసలు అత్తి చేస్తారా విరాజ్ నువ్వు అయితే? వద్దు ఇంకా చాలు. ముందు వ్లాగ్స్ లో ఈ వ్లాగ్స్ లో కంపేర్ చేయండి. మా విరాజ్ ఎంత స్టైల్ వేస్తున్నాడు అసలు. గట్టి పట్టుకో. ఎగ్ ఎల్లో తినని ఎగ్ ఒక్కటి తింటాడు ఇక వైట్. ఎగ్ బుర్జీ రెడీ. కష్టపడి చేసిన ఒక ఎగ్ బుర్జీ కర్రీ చేసినందుకు కష్టపడి చేసిన అంట. మాకు చెమటలు ఏం రాలే. ఆనియన్స్ మొత్తం నేనే కట్ చేసిన కదా. జస్ట్ ఎగ్స్ ఇట్లా వచ్చి ఇట్లా నిండింది. ఏంది చెమట ఎట్లా చెప్తుంది మళ్ళీ ఇప్పుడు. సో హియర్ గోస్ ది వ్లాగ్ ఆఫ్ ఎగ్ బుర్జీ అనమాట. ఇట్లా చేసినాం మేము. అండ్ మీరు ఏ స్టైల్లో చేస్తారు అండ్ ఇంకేమన్నా రెసిపీస్ ఏమన్నా మీకు కావాలంటే కమెంట్ చేయండి. మా అక్క ఇట్లా అని ఏదో స్టైల్ అన్నది కదా అట్లా చేస్తుంది. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లవ్ యూ గైస్. Love you guys. Bye.